గోర వార్తాలోకంకు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు: ఐరాస సదస్సుకు ఏపీ సర్పంచ్, నేటి నుంచి బ్యాలెట్ పేపర్ల ముద్రణ, ఉధృతమవుతున్న వడగాల్పులు, దూసుకొచ్చిన మృత్యువు, లారీ ఢీకొని నలుగురి దుర్మరణం, మరో నలుగురికి గాయాలు, సామూహిక లైంగిక దాడి కేసులో ఇద్దరికి 10 ఏళ్ల జైలు, రాజకీయాల్లో పెనుముప్పుగా మారుతున్న కృత్రిమ మేధ, ఫేక్ వీడియోలపై ఉక్కుపాదమే, ప్రధాని మోదీ హెచ్చరిక, నైట్ రైడర్స్ కు కీలక విజయం, రోగనిరోధక శక్తిని పెంచే వెలగపండు. ఈ రోజు వార్తలను చూద్దాం. ఐరాస సదస్సుకు ఏపీ సర్పంచ్. అమెరికాలోని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయంలో మే 3వ తేదీన నిర్వహించే 57వ కమిషన్ ఆన్ పాపులేషన్ అండ్ డెవలప్మెంట్ సదస్సులో పాల్గొనే అవకాశం పశ్చిమ గోదావరి జిల్లా ఇరగవరం మండలం పేకేరు సర్పంచ్ కునుకు హేమకుమారికి దక్కింది. భారత్లో స్థానిక సంస్థల ప్రభుత్వాల్లో మహిళల పాత్ర, మహిళా సాధికారతకు మార్గాలు అనే అంశంపై ప్రసంగించాలంటూ ఐరాస నుంచి ఆహ్వానం అందింది. మే 1వ తేదీన ఆమె న్యూయార్క్కు బయలుదేరతారు. హేమకుమారి 2021 ఏప్రిల్లో పేకేరు గ్రామ సర్పంచ్గా ఎన్నికయ్యారు. 2022లో కాకినాడ జేఎన్టీయూ నుంచి ఎంటెక్ పట్టా పొందారు. తణుకులోని ముళ్లపూడి వెంకటరాయ మెమోరియల్ పాలిటెక్నిక్ కాలేజీలో 2014 నుండి 19 మధ్య 5 ఏళ్ల పాటు ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ విభాగంలో అసోసియేట్ లెక్చరర్గా పనిచేశారు. ఈ అంతర్జాతీయ సదస్సులో పాల్గొనేందుకు కేంద్ర పంచాయతీరాజ్ శాఖ కేవలం 3 రాష్ట్రాల స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులను మాత్రమే ఐక్యరాజ్య సమితికి సిఫార్సు చేసింది. మన రాష్ట్రం నుంచి ఎంపికైన సర్పంచ్ హేమకుమారితో పాటు త్రిపుర రాష్ట్రానికి చెందిన సెపాహిజాలా జడ్పీ చైర్పర్సన్ సుప్రియా దాస్ దత్తా, రాజస్థాన్లోని జుంజున్ జిల్లా లంబి అహీర్ సర్పంచ్ నీరు యాదవ్కు ఆహ్వానాలు అందాయి. వీరంతా కేంద్ర పంచాయతీరాజ్ కార్యదర్శి వివేక్ భరద్వాజ్, సహాయ కార్యదర్శి అలోక్ ప్రేమ్ కుమార్తో కలిసి భారత్ ప్యానెల్ తరపున మన రాష్ట్రంలోనూ దేశమంతటా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో గ్రామీణ స్థానిక సంస్థల ప్రభుత్వాల్లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రపంచం దృష్టికి తీసుకెళతారు. నేటి నుంచి బ్యాలెట్ పేపర్ల ముద్రణ, నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ సోమవారం ముగియడంతో ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థుల సంఖ్యపై స్పష్టత వచ్చింది. దీంతో ఈవీఎం మిషన్లలో బ్యాలెట్ పేపర్లను పెట్టడం కోసం ఈ రోజు నుంచి ముద్రణ కార్యక్రమం చేపట్టనున్నట్లు ఎన్నికల సంఘం అధికారులు తెలిపారు. 2 రోజుల్లో బ్యాలెట్ పేపర్ల ముద్రణ పూర్తి చేసి మే 2వ తేదీ నుంచి పోస్టల్ బ్యాలెట్ పంపిణీ ప్రక్రియను మొదలుపెట్టనున్నారు. నామినేషన్ల పరిశీలన అనంతరం 175 అసెంబ్లీ స్థానాలకు 2705 మంది, 25 లోక్సభ స్థానాలకు 503 మంది అభ్యర్థులు బరిలో ఉండగా సోమవారం పెద్ద ఎత్తున అభ్యర్థులు నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. మధ్యాహ్నం 3 గంటలతో ఉపసంహరణ ప్రక్రియ పూర్తి కావడంతో పోటీలో ఉన్న అభ్యర్థులకు ఎన్నికల సింబల్స్ ఆర్డర్కు అనుగుణంగా రిజర్వ్డ్ సింబల్స్, ఫ్రీ సింబల్స్ను పరిగణలోకి తీసుకుని గుర్తులు కేటాయించారు. ఉధృతమవుతున్న వడగాల్పులు, రాష్ట్రంలో రోజురోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, వడగాల్పుల తీవ్రతతో ప్రజలు అల్లాడిపోతున్నారు. సోమవారం రాష్ట్రంలోనే అత్యధికంగా నంద్యాల జిల్లా ఆత్మకూరులో 46 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. అలాగే సింహాద్రిపురంలో 45.9, రామభద్రపురం 45.1, కోడుమూరు 44.8, సాలూరు 44.5, రావూరు 44.4, లక్ష్మీ నర్సుపేట 44.3 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఫలితంగా 59 మండలాల్లో తీవ్ర వడగాల్పులు,
78 మండలాల్లో వడగాల్పులు వీచాయి. ఈరోజు 61 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 173 మండలాల్లో వడగాల్పులు వీయనున్నాయి. దూసుకొచ్చిన మృత్యువు, లారీ ఢీకొని నలుగురి దుర్మరణం, మరో నలుగురికి గాయాలు. స్నేహితుడి పుట్టినరోజు వేడుకలు ఉత్సాహంగా జరుపుకుని తిరిగి వస్తున్న యువకులను లారీ బలంగా ఢీకొట్టడంతో నలుగురు మృత్యువాత పడ్డారు. మరో నలుగురు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం రూరల్ మండలం భట్నవిల్లి గ్రామం వద్ద జాతీయ రహదారిపై చోటు చేసుకుంది. అంబేద్కర్ కోనసీమ జిల్లా మామిడికుదురు మండలం నగరం శివారు కోటమెరక గ్రామానికి చెందిన కొల్లాబత్తుల జతిన్ పుట్టినరోజు సోమవారం కావడంతో ముందస్తు వేడుకల నిమిత్తం మరో 7 స్నేహితులతో కలిసి ఆదివారం ఆటోలో యానం వెళ్లారు. అక్కడి నుంచి అర్ధరాత్రి తిరుగు ప్రయాణమయ్యారు. భట్నిమిల్లి వద్దకు చేరుకునేసరికి వీరి ఆటోను కాకినాడ వైపు వెళ్తున్న లారీ బలంగా ఢీకొంది. దీంతో జతిన్, సాపే నవీన్, నెల్లి నవీన్ కుమార్, వల్లూరి అజయ్ అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మల్లవరపు వినయ్ బాబు, మార్లపూడి లోకేష్, జాలెం శ్రీనివాసరెడ్డి, మాదాసి ప్రశాంత్ కుమార్ తీవ్రంగా గాయపడ్డారు. వీరందరి వయసు 17 సంవత్సరాలే. వారిని అమలాపురం కిమ్స్ ఆసుపత్రికి తరలించారు. వీరిలో జాలెం శ్రీనివాసరెడ్డి, మాదాసి ప్రశాంత్ కుమార్ పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. మిగిలిన వారిలో కొందరు వివిధ వృత్తులు చేసుకుంటుండగా మరికొందరు విద్యార్థులు. ప్రమాదం జరిగిన కొద్ది నిమిషాలకు తుని నుంచి కారులో వస్తున్న వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయిల్ పరిస్థితి గమనించి అక్కడ ఆగి గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించే ఏర్పాట్లు చేశారు. వారితో ఆసుపత్రికి వెళ్లి వైద్యం అందేలా చర్యలు తీసుకున్నారు. కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సామూహిక లైంగిక దాడి కేసులో ఇద్దరికి 10 ఏళ్ల జైలు. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన వివాహిత సామూహిక అత్యాచారం, చిత్రహింసల కేసులో 2 నిందితులకు విజయవాడ మహిళా సెషన్స్ కోర్టు 5వ అదనపు జిల్లా కోర్టు జడ్జి ఐ శైలజాదేవి 10 సంవత్సరాల జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చారు. కేసు వివరాల్లోకి వెళితే, భర్తతో విభేదాల కారణంగా తన 2 కుమారులతో కలిసి ఓ మహిళ విజయవాడలో కూలీ పనులు చేసుకుంటూ జీవిస్తుంది. 2022 సంవత్సరం డిసెంబర్ 16వ తేదీన బెన్ సర్కిల్ వద్ద సులభ్ కాంప్లెక్స్లో పనిచేసే ఆర్డకళ్ల శ్రీనివాస్, అతని స్నేహితుడు నాగబాబు కలిసి ఇల్లు శుభ్రం చేయాలని బాధితురాలిని ఆటోలో ఎక్కించుకున్నారు. మార్గమధ్యంలో నాగబాబు ఆటో దిగిపోగా మరో స్నేహితుడు రవి ఆటో ఎక్కాడు. శ్రీను, రవి మహిళను కానూరు సనత్ నగర్ రేకుల మసీదు వద్ద వారు ఉంటున్న గదికి తీసుకెళ్లారు. అక్కడ శ్రీను, రవి, వారి స్నేహితుడు కందుకూరు నాగరాజు ఆమెపై సామూహిక అత్యాచారం చేశారు. అంతటితో ఆగకుండా ఆమె చేతులు కట్టేసి సిగరెట్తో కాల్చి దాడి చేశారు. 3 రోజుల పాటు సామూహిక అత్యాచారం చేయగా 18వ తేదీన ఆమె బిగ్గరగా కేకలు వేయగా స్థానికులు ఆమెను రక్షించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు బాధితురాలిని విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో చేర్చారు. పెనమలూరు సిఐ ఆర్ గోవిందరాజులు కేసు దర్యాప్తు చేశారు. కేసులో శ్రీను, నాగరాజును పోలీసులు అరెస్ట్ చేయగా ముద్దాయి రవి పరారీలో ఉన్నాడు. నేరం రుజువు కావడంతో శ్రీను, నాగరాజుకు 10 ఏళ్లు కఠిన కారాగార జైలు శిక్షతో పాటు ఒక్కొక్కరికి 3,000 రూపాయల జరిమానా విధిస్తూ విజయవాడ మహిళా సెషన్స్ కోర్టు జడ్జి ఐ శైలజాదేవి తీర్పు ఇచ్చారు. రాజకీయాల్లో పెనుముప్పుగా మారుతున్న కృత్రిమ మేధ. దేశం ఇప్పుడు సమాచార యుద్ధాన్ని ఎదుర్కొంటోంది. సాంకేతిక సమాచారాన్ని ఎంత వేగంగా ప్రచారం చేస్తుందో అంతే వేగంగా దేశాన్ని ప్రమాదంలోనూ పడేస్తోంది. ముఖ్యంగా కృత్రిమ మేధతో పుట్టుకొచ్చిన వికృత శిశువు డీప్ ఫేక్ ఎన్నికల్లో
పెద్ద అస్త్రంగా మారిపోయింది. పార్టీలు ఫేక్ వీడియోలతో తమ ప్రత్యర్థులపై దుష్ప్రచారం చేస్తున్నాయి. పలు రాష్ట్రాల్లో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఫేక్ వీడియోలు విపరీతంగా కలకలం రేపడమే కాక ఓటర్లపైన బాగా ప్రభావం చూపాయి. ఈ లోక్సభ ఎన్నికల్లో కూడా ఫేక్ వీడియోల జోరు మామూలుగా లేదు. పలు పార్టీలు తమ చేతికి మట్టి అంటకుండా డీప్ ఫేక్లను వీలైనంతగా వాడుకుంటున్నాయి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఏప్రిల్ 23న తెలంగాణలో లోక్సభ ఎన్నికల ప్రచార సభలో ప్రసంగించారు. కేంద్రంలో బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే మతపరమైన ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తామని, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల హక్కులను వారికి తిరిగి ఇస్తామని ప్రకటించారు. అయితే మొత్తంగా రిజర్వేషన్లనే రద్దు చేస్తామని అమిత్ షా చెప్పినట్లుగా మార్ఫింగ్ చేసిన వీడియో తాజాగా దేశవ్యాప్తంగా వైరల్ అవుతోంది. లోక్సభ ఎన్నికల్లో తీవ్ర నష్టం చేయగల ఈ పరిణామాన్ని బీజేపీ సీరియస్గా తీసుకుంది. కేంద్ర హోంశాఖ ఫిర్యాదుతో ఢిల్లీ పోలీసులు హుటాహుటీన రంగంలోకి దిగారు. దీంతో సంబంధం ఉందంటూ అసోంలో ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. అంతేకాక ఈ నకిలీ వీడియోను తెలంగాణ కాంగ్రెస్ విస్తృతంగా షేర్ చేసిందంటూ పీసీసీ చీఫ్ అయిన సీఎం రేవంత్ రెడ్డికి ఏకంగా సమన్లు జారీ చేశారు. సోమవారం హైదరాబాద్ వచ్చి మరీ రేవంత్, పీసీసీ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ మరికొందరు కాంగ్రెస్ నేతలకు నోటీసులు ఇచ్చారు. అమిత్ షా మార్ఫింగ్ వీడియోను ఎక్స్లో పోస్ట్ చేశారన్నది రేవంత్పై ఆరోపణ. రాజకీయంగా తీవ్ర కలకలం రేపుతున్న ఈ పరిణామంతో డీప్ ఫేక్ ముప్పు మరోసారి తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తప్పుడు ప్రచారంతో ఒక్క ఓటర్ మనసు మార్చినా అది స్వేచ్ఛాయుత ఎన్నికల ప్రక్రియకు గొడ్డలి పెట్టే. ఈ తప్పుడు ప్రచార సరళి మీద ఈసీ దృష్టి పెట్టి ప్రజాస్వామ్యానికి చేటుగా మారుతున్న డీప్ ఫేక్లను నియంత్రించాల్సిన అవసరం ఉంది. నష్టం జరగకముందే చర్యలు తీసుకోవాలి అని కేంద్ర ఎన్నికల మాజీ ప్రధాన కమిషనర్ ఎస్వై ఖురేషీ కోరారు. ఫేక్ వీడియోలపై ఉక్కుపాదమే ప్రధాని మోదీ హెచ్చరిక. ఎన్నికల సమరంలో బీజేపీని ఎదుర్కొనే సత్తా లేక రాజకీయ ప్రత్యర్థులు అడ్డదారులను నమ్ముకున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఎన్నికల్లో గెలుస్తామన్న నమ్మకం లేనివారు కృత్రిమ మేధ సాయంతో ఫేక్ వీడియోలు సృష్టించి తనపై, బీజేపీ నాయకులపై బురద జల్లుతున్నారని, తద్వారా సమాజంలో అశాంతిని సృష్టించాలన్నదే వారి లక్ష్యమని ఆరోపించారు. కృత్రిమ మేధను దుర్వినియోగం చేస్తున్నారని, టెక్నాలజీని, సోషల్ మీడియాను స్వార్థ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారని ఆరోపించారు. అచ్చంగా తన గొంతును పోలిన గొంతుతో ఫేక్ వీడియోలు సృష్టిస్తున్నారని, తాను అనని మాటలు అన్నట్లుగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. నిర్ధారణ కాని తప్పుడు సమాచారాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారని, ఇది నిజంగా ప్రమాదకరమైన ధోరణి అన్నారు. ఇలాంటి ఫేక్ వీడియోలపై పోలీసులకు గాని, బీజేపీకి గాని ఫిర్యాదు చేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తప్పుడు పనులు చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఫేక్ వీడియోలపై ఉక్కుపాదం మోపుతామని స్పష్టం చేశారు. నైట్ రైడర్స్కు కీలక విజయం. సొంత మైదానంలో 3 రోజుల క్రితం 261 పరుగులు చేసి కూడా ఓడి షాక్కు గురైన కోల్కతా నైట్ రైడర్స్ తర్వాతి మ్యాచ్లోనే తేరుకుంది. అదే ఈడెన్ గార్డెన్స్ మైదానంలో ఈసారి చక్కటి బౌలింగ్ ప్రదర్శనతో ప్రత్యర్థిపై పైచేయి సాధించింది. బౌలర్లు సమిష్టిగా రాణించడంతో ఢిల్లీని తక్కువ స్కోరుకే పరిమితం చేసిన కేకేఆర్ ఆ తర్వాత పెద్దగా శ్రమ లేకుండా లక్ష్యాన్ని ఛేదించింది. మరోవైపు ఢిల్లీ గడ్డపై గత 2 మ్యాచ్లు గెలిచి మళ్లీ దారిలో పడినట్లు కనిపించిన క్యాపిటల్స్ పేలవ బ్యాటింగ్తో తమ ఓటమికి బాట వేసుకుంది. సోమవారం జరిగిన మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ 7 వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్పై విజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్కి దిగిన ఢిల్లీ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది. స్పిన్నర్ కుల్దీప్ యాదవ్
26 బంతుల్లో 35 నాటౌట్, టాప్ స్కోరర్గా నిలవడం విశేషం. కోల్కతా లెగ్ స్పిన్నర్, ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ వరుణ్ చక్రవర్తి 16 పరుగులిచ్చి 3 వికెట్లు తీసి ఢిల్లీని కట్టడి చేశాడు. అనంతరం కోల్కతా 16.3 ఓవర్లలో 3 వికెట్లకు 157 పరుగులు చేసి గెలిచింది. ఫిల్ సాల్ట్ 33 బంతుల్లో 68 అర్ధ సెంచరీ చేయగా, శ్రేయస్ అయ్యర్ 23 బంతుల్లో 33 నాటౌట్, వెంకటేష్ అయ్యర్ 23 బంతుల్లో 26 నాటౌట్, 4వ వికెట్కు అభేద్యంగా 57 పరుగులు జోడించి మ్యాచ్ను ముగించారు. రోగనిరోధక శక్తిని పెంచే వెలగపండు. వెలగపండు ఎంతో అరుదుగా తింటూ ఉంటాం. విలువైన పోషకాలతో కూడిన ఈ పండును తరచుగా తింటూ ఉంటే పోషక లోపాలు దరిచేరకుండా ఉంటాయి. ఈ పండులో రోగనిరోధక శక్తిని పెంచే సి విటమిన్తో పాటు గుండె ఆరోగ్యాన్ని కాపాడే పొటాషియం కూడా సమృద్ధిగా ఉంటుంది. అలాగే ఎముకల దృఢత్వాన్ని పెంచే కాల్షియం కూడా ఈ పండులో మెండుగా ఉంటుంది. వెలగపండులోని పీచు పెద్దపేగుల ఆరోగ్యానికి తోడ్పడుతుంది. మలబద్ధకాన్ని తొలగించి సుఖ విరోచనానికి తోడ్పడుతుంది. దీనిలోని సహజసిద్ధ లాక్సేటివ్స్ అయిన టానిన్లు పేగుల కదలికకు తోడ్పడతాయి. దీనిలో క్యాలరీలు తక్కువ, పీచు ఎక్కువ. కాబట్టి బరువు తగ్గాలనుకునే వాళ్ళు ఈ పండును తరచూ తినవచ్చు. ఈ పండులోని ఫైబర్తో ఆకలి దరిచేరకుండా ఉంటుంది. కాబట్టి బరువు తగ్గడం కోసం ప్రయత్నించే ఊబకాయలకు వెలగపండు ఉపయోగకరం. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. ఏపీ ఆర్సెట్కు సర్వం సిద్ధం. రాష్ట్రంలోని పలు వర్సిటీలలో పీహెచ్డీ కోర్సులో ప్రవేశం కొరకు నిర్వహించే ఏపీ ఆర్సెట్ 2023-24 పరీక్షకు సర్వం సిద్ధం చేసినట్లు కన్వీనర్ ప్రొఫెసర్ బి దేవప్రసాదరాజు తెలిపారు. వచ్చే నెల 2వ తేదీ నుంచి 5వ తేదీ వరకు ఆర్సెట్ ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నామని తెలిపారు. యూజీసీ నెట్ పరీక్ష తేదీ మార్పు. జాతీయ అర్హత పరీక్ష నిర్వహణ తేదీని జూన్ 18కి మార్పు చేసినట్లు యూజీసీ చైర్మన్ మామిడాల జగదీష్ కుమార్ తన ఎక్స్ ఖాతాలో సోమవారం ప్రకటించారు. టాప్స్లోకి దీపిక కుమారి. 2 ఏళ్ల తర్వాత భారత మహిళా స్టార్ ఆర్చర్, ట్రిపుల్ ఒలింపియన్ దీపిక కుమారికి టార్గెట్ ఒలింపిక్ పోడియం స్కీమ్లో చోటు కల్పించారు. ఫామ్లో లేకపోవడంతో 2022 జనవరిలో కేంద్ర క్రీడా శాఖ దీపికను టాప్స్ నుంచి తొలగించింది. 2022 డిసెంబర్లో పాపకు జన్మనిచ్చిన దీపిక ఏడాది పాటు ఆటకు దూరంగా ఉంది. ఈ ఏడాది జనవరిలో ఆసియా కప్ టోర్నీలో స్వర్ణంతో దీపిక పునరాగమనం చేసింది. కెరీర్ బెస్ట్ 2వ ర్యాంక్లో జ్యోతి సురేఖ. ప్రపంచ కప్ ఆర్చరీ స్టేజ్ 1 టోర్నీలో 3 స్వర్ణ పతకాలతో మెరిసిన ఆంధ్రప్రదేశ్ అమ్మాయి వెన్నన్ జ్యోతి సురేఖ తన కెరీర్ బెస్ట్ ర్యాంకును అందుకుంది. థామస్ కప్ బ్యాడ్మింటన్ టోర్నీ క్వార్టర్ ఫైనల్లో భారత్ ఇంగ్లాండ్పై 5-0తో విజయం. ప్యారిస్ ఒలింపిక్స్కు 7 భారత షట్లర్లు. భారత బ్యాడ్మింటన్ స్టార్ పివి సింధు వరుసగా 3వ ఒలింపిక్స్లో భారత్కు ప్రాతినిధ్యం వహించనుంది. 2016 రియో ఒలింపిక్స్లో రజతం, 2020 టోక్యో ఒలింపిక్స్లో కాంస్యం నెగ్గిన సింధు ఈ ఏడాది జూలై, ఆగస్టుల్లో జరిగే ప్యారిస్ ఒలింపిక్స్ కూడా అర్హత సాధించింది. సోమవారంతో ఒలింపిక్ క్వాలిఫైయింగ్ గడువు ముగిసింది. భారత్ నుంచి 7 బెర్తలు లభించాయి. రచిన్, హెన్రీలకు తొలిసారి చోటు. టీ20 ప్రపంచ కప్కు న్యూజిలాండ్ జట్టు ఎంపిక. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి గోరా వార్తాలోకంలో కలుద్దాం. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా వార్తాలోకంకు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.
Channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.